ప్రభునందు ప్రియమైన సంఘ బిడ్డలకు, దేవుని పిల్లలకు ఈ ఉదయకాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన కాపుదల మనతో ఉంచి ఈ ఉదయకాల సమయంలో ఆయన స్తుతించుకోవడానికి ప్రభు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ఆమేన్. అనుదిన వాక్యహారం ద్వారా ఈరోజు దేవుడు మనకు ఇస్తున్నటువంటి వాక్య వాగ్దానం, ప్రతివానికి తగిన ఫలము దేవుని వలన కలుగును అని కొరింథీ మొదటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని సంఘమా, ఈ మాటను మనం గమనించినట్లయితే దేవుడు వారి వారి క్రియలు చొప్పున ఎవరికి రాతగినటువంటి బహుమానాన్ని వారికి ఇస్తానని వాక్యానుసారంగా మనతో సెలవిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రతి వానికి కూడా తగిన ఫలం దేవుని వల్లనే కలుగుతుందని మనం గమనించాలి. ఈనాడు మనం దేవుని సన్నిధికి వెళుతూ ఉన్నప్పుడు సన్నిధిలో చెప్పబడినటువంటి వాక్యాన్ని ఎప్పుడైతే మన హృదయంలో భద్రపరుచుకొని అటు వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడతామో, దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడతామో, దేవునిలో మన విశ్వాసాన్ని అభివృద్ధి పొందించుకోవడానికి మనం ప్రయత్నిస్తామో, అప్పుడే దేవుని దగ్గర నుండి మనకు బహుమానం వస్తుందనే విషయాన్ని మనం గమనించాలి. ఆ రీతిగా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా మన సన్నిధికి చేరుకుంటూ ఉంటాము. కేవలం మందిరానికి వెళుతున్నామనే విషయం మాత్రమే కాకుండా ఎందుకు వెళుతున్నాము, దాని ద్వారా మనకు వచ్చే బహుమతి ఏంటి, మనకు వచ్చే ఆశీర్వాదం ఏంటి, మనకి ఏ విధమైనటువంటి ఫలం కలుగుతుంది అని ఆలోచించి మనం వెళ్ళినట్లయితే దేవుడు వారికి క్రియలు చొప్పున బహుమానాన్ని ఇస్తాడని, వారికి తగిన ఫలం అనుగ్రహిస్తాడని ప్రభు సెలవిస్తున్నారు. ఆ రీతిగా ఉదయకాల సమయంలో చెప్పబడిన వాక్య వాగ్దానాన్ని బట్టి మనము సన్నిధికి వెళ్ళి విశ్వాసంలో అభివృద్ధి పొందుతూ మన క్రియలను బట్టి తగినటువంటి ఫలాన్ని, తగిన బహుమానాన్ని దేవుని ద్వారా పొందుకోవడానికి దేవాది దేవుడు ఈరోజు తన పిల్లలమైన మనందరికీ సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాక్య వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యానుసారంగా ప్రతి ఒక్కరూ కూడా నీ నుండి తగిన బహుమానాన్ని, తగిన ఫలాన్ని పొందుకోవడానికి సహాయాన్ని దయచేయండి. ఈ రోజంతా మీరే మాకు తోడుగా ఉండి సహాయం చేసి నడిపించమని, నీ మేలుల చేత నింపమని, ఈరోజు పుట్టినరోజు, పెళ్ళిలో జరుపుకున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.